హాయ్ హలో వెల్కమ్ టు అనశ్రీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరిక సంబంధించిన కొన్ని బిట్స్ని చూద్దాము. ఈ బిట్స్ ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినవి కొన్ని ఉన్నాయి, మిగతావేమో మీకు ప్రాక్టీస్ పర్పస్గా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఇవి డైరెక్ట్ స్టేట్మెంట్ లాగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏపీపీఎస్సీ వాళ్ళు ఇలా డైరెక్ట్ స్టేట్మెంట్ టైప్లో బిట్స్ అయితే అడగరు. ఖచ్చితంగా 3-4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి వీటిలో రాంగ్ స్టేట్మెంట్స్ ఏంటి, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అనే టైప్లోనే ఉంటాయి. అయితే ఈ బిట్స్ అనేవి మీకు రివిజన్ పర్పస్లో యూజ్ అవుతాయి. అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్నీ కనుక మీకు గుర్తుంటే మీకు ఏ మోడల్లో ఇచ్చినా కూడా బిట్ అనేది ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఆ బిట్స్ ఏంటో చూద్దాము. సో ద ఫస్ట్ వన్, మొహెంజదారో ఎక్కడ ఉంది? మొహెంజదారో అనే పట్టణం బయటపడింది కదా, అది ఎక్కడ ఉంది? ఆప్షన్స్ చూస్తే భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో, పాకిస్తాన్లోని సింధ్లో, ఆఫ్ఘనిస్తాను, భారతదేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో. మనం దీని గురించి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. హరప్పా అనేమో భారతదేశంలోది, మొహెంజదారో వచ్చేప్పటికే పాకిస్తాన్ ప్రాంతంలోది అని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికే పాకిస్తాన్లోని సింధ్లో ఉంది మొహెంజదారో అన్న పట్టణం. ఓకేనా? సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ద సెకండ్ వన్, సో ద నెక్స్ట్ వన్, మానవుడు ప్రప్రథమంగా ఉపయోగించిన లోహం, ఫస్ట్ ఉపయోగించిన లోహం ఏంటి? సో ఫస్ట్ ఉపయోగించిన లోహము రాగి. అది సింధు నాగరికత టైంలోనే వాళ్ళు ఉపయోగించారనమాట రాగిని. సో ద నెక్స్ట్ వన్, సింధు నాగరికత ప్రజల లక్షణాలను ఈ క్రింది వానిలో ఏది తెలియజేస్తుంది? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేప్పటికి సింధు ప్రజలు గొప్ప భవనాలు మరియు దేవాలయాలను కలిగి ఉన్నారు. భవనాలు అయితే ఉన్నాయి, పట్టణ నాగరికత కాబట్టి. దేవాలయాలు ఉన్నట్టయితే ఎక్కడా అనిపించలేదు మనకి, ఒకే ఒక్కటి బయటపడింది, ఎక్కువ స్తంభాలు ఉన్నది, అది దేవాలయం అసెంబ్లీ హాల్ అన్నది అయితే తెలియదు. సో దేవాలయాలు అయితే మనకి ఎక్కడ బయటపడలేదు. నెక్స్ట్, సింధు ప్రజలు స్త్రీ పురుష దేవతలను పూజించారు. అవును, స్త్రీ దేవత అంటే అమ్మ తల్లిని పూజించారు, పశుపతిని కూడా పూజించారు పురుష దేవతగా. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. నెక్స్ట్ వచ్చేప్పటికి యుద్ధాలలో గుర్రాలచే లాగబడే రథాలను వాడలేదు, వీళ్ళకి రథం పందాలు తెలియవు. సో వీటిలో వచ్చేప్పుడు పై స్టేట్మెంట్లో సరైనవి అన్నాడు. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే సరైన స్టేట్మెంట్ అనమాట వీటిల్లో. సి ద నెక్స్ట్ వన్, సింధు లోయ నాగరికతకు సంబంధించిన ప్రముఖ స్థలము ఏమేంటివి చూడండి. గుజరాత్లోని లోథాల్, రాజస్థాన్లోని కాళీబంగన్, హర్యానాలోని బన్వాలి, పైవన్నీ. సో లోథాల్, కాళీబంగన్, బన్వాలి ఇవన్నీ సింధు నాగరికతకు సంబంధించినవి. సో పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ నగర అవశేషాలను బట్టి ఆ నగరం అనేక సార్లు ముంపుకి గురైంది అని తెలుసుకోగలుగుతున్నాము? 7 సార్లు వరదల తాకిడి ఉంది, 7 పొరలుగా ఉంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఏంటా నగరము? రంగాపూర్ అనే నగరము. సో ఏంటా నగరము 7 సార్లు ముంపుకు గురైంది, 7 పొరలుగా ఉన్నది? మొహెంజదారో నగరము. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, హరప్పా ప్రజల ముఖ్య దిగుమతులు కానివి, దిగుమతి చేసుకోనిది అడిగారు. ఆహార ధాన్యాలు, వస్త్రాలు, రత్నాలు ఇవన్నీ దిగుమతి చేసుకున్నారు, బట్ గుర్రాలను మాత్రం దిగుమతి చేసుకోలేదన్నమాట. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. వాహన చోదకులు ఆసీనులై ఉన్న లోహపు నమూనా బండ్లు హరప్పా నాగరికత కేంద్రాలలో ఎక్కడ కనుగొన్నారు? అంటే బండ్లను నడుపుతున్నట్టుగా ఉన్నవి ఎక్కడ బయటపడ్డాయి అంటే మనకి హరప్పాలోను చాన్హుదారోలో బయటపడ్డాయి అన్నమాట. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. మెలూహాను ఏ ప్రాంతంగా గుర్తించారు అంటే మెలూహాను ఇండియాగా గుర్తించారనమాట. ఓకేనా? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, రిమైనింగ్ 2 ఆప్షన్స్ మిస్ అయ్యాయి. ఆన్సర్ వచ్చేప్పటికి ఇండియా, మెలూహాను ఇండియాగా గుర్తించారు. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో నౌకాశ్రయ పట్టణం ఏంటది? నౌకాశ్రయ పట్టణము లోథాల్ అనేది నౌకాశ్రయ పట్టణం అనమాట. సో సి ద నెక్స్ట్ వన్, హరప్పా నాగరికతను కనుగొన్న కాలం ఎప్పుడు బయటపడింది? హరప్పా నాగరికత అనేది అంటే 1920-21 మధ్య కాలంలో కనుగొన్నారు. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికతను ఏమని ప్రస్తావిస్తారు అంటే ఎలాంటి నాగరికత అని ప్రస్తావిస్తారు అంటే దీన్ని కంచు యుగపు నాగరికత అంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్, సింధు నాగరికత కాలం దాదాపుగా అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అన్నారు. మనకి సింధు నాగరికత అనేది క్రీస్తు పూర్వం 2500 నుంచి 1750 వరకు వర్ధిల్లిందనమాట. సి ద నెక్స్ట్ వన్, హరప్పా నాగరికతలో ప్రత్యేక లక్షణం ఏంటిది అని అడిగారు. ఆప్షన్స్ చూస్తే వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధి. పారిశ్రామిక రంగాల అభివృద్ధి అనేది ఏం లేదు. వాణిజ్య లావాదేవీలలో ఒకే రకమైన కొలతలు, తూనికలు కలిగి ఉండడం, మత విశ్వాసాలు, పట్టణ ప్రణాళిక, మురుగునీటి నీటిపారుదల పారిశుద్ధ్యము.
సో మనకి ప్రత్యేక లక్షణము అంటేనే పట్టణ ప్రణాళిక ఒకటి, మురుగునీటి పారుదల డ్రైనేజీ సిస్టమ్ నుంచి వీళ్ళు పారిశుద్ధ్యాన్ని పాటించారని కూడా చెప్తాము. సో ప్రత్యేక లక్షణము అనేప్పటికీ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుర్రపు అవశేషాలను కనుగొన్న హరప్పా నాగరికత ప్రాంతం. గుర్రపు అవశేషాలు ఎక్కడ దొరికాయి మనకి? సుర్కోటుడాలో దొరికాయి. దిగువ పేర్కొన్న 1 మరియు 2 లిస్టుల సహాయంతో కూర్చున్న వరుసల్లో సరైన అనుబంధ క్రమాన్ని గుర్తించినట్టు వీటిని మ్యాచింగ్ చేయాలన్నమాట. సో ఈ మ్యాచింగ్లో చూడండి, మొహంజదారో అనేది అక్కడ మనకి పశుపతి ముద్రిక దొరికింది. నెక్స్ట్ కాళీబంగన్ వచ్చేప్పటికి దేనికి? ఇటుకతో నిర్మించిన ప్రాంగణం అనేది బయటపడింది అనమాట. లోథాల్లోనేమో టెర్రాకోటా బొమ్మలు అనేవి బయటపడ్డాయి. అండ్ చాన్హోదారో వచ్చేప్పటికి కుమ్మరి సామాన్లు బయటపడ్డాయి అన్నమాట. ద నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది గుర్తించుము. రాంగ్ స్టేట్మెంట్ కావాలన్నమాట. గుజరాత్లో దొలవీర బయటపడింది, కరెక్టే. రాజస్థాన్లో కాళీబంగన్ బయటపడింది, కరెక్టే. పశుపతి విగ్రహం హర్యానాలో బయటపడింది, కాదుగా మొహంజదారోలోగా బయటపడింది. సో రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ 3 అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇక్కడ ఒక మ్యాచింగ్ ఇచ్చారు చూడండి, స్టేటు అక్కడ బయటపడిన ప్రదేశాల గురించి ఇచ్చారనమాట. సో హర్యానా వచ్చేప్పటికి మనకి హర్యానాలో బయటపడింది ఏంటి? బన్వాలి అనే ప్రాంతం బయటపడింది అనమాట. ఉత్తరప్రదేశ్లోనేమో అలంగీర్పూర్ ఉంది. అండ్ పంజాబ్లోనేమో రోపార్ అనే పట్టణం బయటపడింది. గుజరాత్లోనేమో సుర్కటోడా అనే పట్టణం బయటపడింది అనమాట. ఇది నెక్స్ట్ వన్, క్రింది వానిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించుము. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేప్పటికి హరప్పాలో 6 ధాన్యాగారాలు బయటపడినవి, కరెక్టే. ధాన్యాగారాలు బయటపడింది హరప్పాలోని. సింధు నాగరికత ఏకైక ఓడరేవు బన్వాలి, కాదుగా. బన్వాలీతో కాదుగా, అసలు మెయిన్ ఓడరేవు పట్టణం లోథాల్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. అంటే మన ఆన్సర్ ఈ స్టేట్మెంట్. రిమైనింగ్ ఇంకోటి చూడండి ఒకసారి. మొహెంజోదారో అనగా సింధీ భాషలో మృతుల దిబ్బ, కరెక్టే. సింధు ప్రజలు ఇనుమును ఉపయోగించలేదు, వాళ్ళకి ఇనుము తెలియదు, కరెక్టే. సో మన ఆప్షన్ వచ్చేప్పటికే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ వచ్చేప్పటికి ఈజిప్షియన్లు సుమేరియన్లతో పోల్చుకుంటే సింధు ప్రజలు లిపిని తక్కువగా వాడారు. స్టేట్మెంట్ అనేది కరెక్టే. దానికి రీజన్ చూడండి, సింధు ప్రజలు లిపి ఈజిప్షియన్ల హెరోగ్లోఫిక్ లిపి, సుమేరియన్ల క్యూనిఫామ్ నుండి అభివృద్ధి చెందింది అన్నారు, కాదు. వాటికి వీటికి సంబంధం లేదనమాట. సో ఏ ఒక్కటే సరైనది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, ప్రకటన వచ్చేప్పటికి సింధు ప్రజలు దెయ్యాలు భూతాలను నమ్మారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే, సింధు త్రవ్వకాల్లో రక్షక తాయెత్తులు కనిపించాయి. తాయెత్తులు బయటపడిన మాట వాస్తవం. తాయెత్తులు బయటపడ్డాయి అంటే వాళ్ళు దెయ్యాలు భూతాలని నమ్మారు అని చెప్పేసి అనొచ్చనమాట. అంటే ప్రకటన కరెక్టే, రీజను కరెక్టే. అండ్ ఈ రీజన్ అనేది ఈ స్టేట్మెంట్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవుతుంది. క్రింది వాటిని సరిగా జతపరచనివి ఏవి? లోథాల్ అనేది ప్రాచీన నౌకాశ్రయము, సారనాథ్ బుద్ధుడి తొలి సందేశము, రాజ్గరి అశోకుని సింహస్తంభము, నలంద బౌద్ధుని మత బోధనల విద్యాలయము. సో ఈ పై స్టేట్మెంట్లో సరైనది ఏది అన్నారు. లోథాల్ అనేది ప్రాచీన నౌకాశ్రయము, కరెక్టే. సారనాథ్ అనేది బుద్ధుడు తొలి సందేశం ఇచ్చిన ప్రదేశము, కరెక్టే. నలంద అనేది బుద్ధుని మత బోధనల విద్యాలయము. సో రాజ్గరి అనేది అశోకుని సింహస్తంభం ఉన్నది అన్నది మాత్రం రాంగ్ స్టేట్మెంట్ అనమాట. జతపరచనివి అడిగారు. సో ఆన్సర్ వచ్చేప్పటికీ ఆప్షన్ 3 అవుతుంది. ద నెక్స్ట్ వన్, సింధు నాగరికత ప్రజల లక్షణాలను ఈ క్రింది వానిలో ఏది తెలియజేస్తుంది? గొప్ప భవనాలు కలిగి ఉన్నారు, ప్రజలు స్త్రీ పురుష దేవతలను పూజించారు, యుద్ధాల్లో గుర్రాలచే రాగబడే రథాలను వాడేవారు. ఈ స్టేట్మెంట్లో సరైనవి ఏవి? సో ఈ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ అనేవి సరైన స్టేట్మెంట్స్ అనమాట. ద నెక్స్ట్ వన్, సింధు ప్రజలకు బలమైన కేంద్ర పాలన ఉంది. ఇది స్టేట్మెంటు. దానికి రీజన్ చూడండి, సింధు ప్రజలు కాల్చిన ఇటుకలను వాడి బలమైన నిర్మాణాలు నిర్మించారు. కాల్చిన ఇటుకలను వాడి, కరెక్టే. కేంద్ర పాలన ఉంది, కరెక్ట్. కానీ ఈ రెండింటికి సంబంధం ఏం లేదనమాట. అంటే ఈ స్టేట్మెంట్ని, ఈ అసెర్షన్ అనేది, ఈ రీజనింగ్ అనేది ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఏ అండ్ ఆర్ రెండూ కూడా సరైనవి. అయితే ఏకి ఆర్ అనేది సరైన వివరణ కాదు అని చెప్పేసి చెప్తామన్నమాట. ద నెక్స్ట్ వన్, సింధు ప్రజలు ప్రకృతిని పూజించారు. అవును. దానికి రీజన్ చూడండి, సాధారణ సింధు ప్రజలు టెర్రాకోటా బొమ్మలు ఆరాధించేవారు. సో టెర్రాకోటా బొమ్మలు ఉన్నమాట వాస్తవం, ప్రకృతిని పూజించింది వాస్తవమే. కానీ ఈ ప్రకృతికి ఈ టెర్రాకోటా బొమ్మలకి సంబంధం లేదనమాట. అంటే ఏ కరెక్టే, ఆర్ కరెక్టే, బట్ వివరణ అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తాము.
సి ద నెక్స్ట్ వన్ ఇంకొక మ్యాచింగ్ ఇచ్చారు, పట్టణము అది బయలుపడిన సంవత్సరము సంబంధించి ఇచ్చారు. లోథాల్ అనేది ఎప్పుడు బయటపడిందంటే 1955లో. ధోలవీరా ఎప్పుడు బయటపడింది? 1953-56 మధ్య కాలంలో బయటపడింది అనమాట. అమ్రి అనేది 1929లో బయటపడింది. రోపార్ అనేది వచ్చేప్పటికి మనకి 1991-92 చూడండి ఇక్కడ లోథాల్ అనేదేమో 1955లో బయటపడింది. ధోలవీరా వచ్చేప్పటికేమో 91-92 మధ్య కాలంలో బయటపడింది. అండ్ అమ్రి వచ్చేప్పటికి 1929లో బయటపడింది. రోపార్ పట్టణాన్ని 1953-56 మధ్య కాలంలో వెలికి తీశారు. ద నెక్స్ట్ వన్ మరొక మ్యాచింగ్ ఇచ్చారు, ఏ మెటల్ని ఏ రాష్ట్రం నుంచి అంటే ఏ ప్రదేశం నుంచి దిగుమతి చేసుకున్నారు అనేది. సో వీళ్ళు తగరం వచ్చేప్పటికేనేమో ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. అలానే రాగి వచ్చేప్పటికేనేమో రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వెండినేమో పర్షియా నుండి దిగుమతి చేసుకున్నారు. బంగారంనేమో కర్ణాటక నుండి దిగుమతి చేసుకున్నారు. మరొక మ్యాచింగ్ ఉంది చూడండి, ప్రదేశం ఉన్న రాష్ట్రం ఏది అని చెప్పేసి ఇచ్చారు. సో కాళీబంగన్ అనేది ఎక్కడుంది? ఉత్తర రాజస్థాన్లో ఉందన్నమాట. ధోలవీరా వచ్చేప్పటికేనేమో గుజరాత్లో ఉంది. అండ్ బన్వాలీనేమో హర్యానాలోది. రోవర్ వచ్చేప్పటికేనేమో పశ్చిమ పంజాబ్లో ఉంది. ద నెక్స్ట్ వన్ రాళ్లపై చెక్కబడిన అతి ప్రాచీన లిపి ఏ భాషలో ఉంది అని అన్నారు అనమాట. సో ఈ రాళ్లపై చెక్కబడిన అతి ప్రాచీన లిపి ప్రాకృత భాషలో ఉంది. ఇది మన సింధు నాగరికతేం కాదు, బట్ హిస్టరీ బిట్ అంతే. మానవుడు వాడిన మొదటి లోహం ఫస్ట్ వాడింది రాగి, అది ఈ సింధు నాగరికత కాలంలోనే అనమాట. నెక్స్ట్ హరప్పా ప్రజలు పూజించిన పక్షులు ఈ క్రింది వానలో ఏది? హరప్పా ప్రజలు శాంతి ప్రియులు, నెమలిని పావురాన్ని పూజించారు అని చెప్పుకున్నాం కదా. సో వాళ్ళు పూజించిన పక్షి ఏది అంటే పావురం. సింధు లోయ నాగరికత దేనిలో ప్రత్యేకీకరణ కలిగింది? ఎందులో స్పెషలైజేషన్ ఉంది? భవన నిర్మాణాలు స్పెషలే, పట్టణ ప్రణాళిక, శిల్పకళల్లో కూడా స్పెషల్. అంటే ఆన్సర్ వచ్చేప్పటికే పైవన్నీ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ హరప్పన్ నాగరికతలో గొప్పదైన ధాన్యాగారం ఏర్పాటు చేయబడింది ఉన్నది ఎక్కడ? పెద్ద ధాన్యాగారం బయటపడింది ఎక్కడ? మొహెంజదారోలో. ఎక్కువ ధాన్యాగారాలు అయితేనే హరప్ప, పెద్దదేమో మొహెంజదారోలో బయటపడింది అనమాట. ద నెక్స్ట్ వన్ ప్రాంతీయంగా మొహెంజదారో యొక్క నామము. మొహెంజదారో యొక్క నామం ఏంటి? మౌంట్ ఆఫ్ ది డెడ్ లేదా మృతుల దిబ్బ అని చెప్పేసి అంటాము. హరప్పా సంస్కృతిలోని అతి ముఖ్యమైన అంశం ఏమిటి? హరప్పా సంస్కృతిలో అతి ముఖ్యమైన అంశం నగరీకరణ, పట్టణ ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. క్రింది వాటిలో ఎక్కడ హరప్పా నాగరికత అవశేషాలు దొరకలేదు? హరప్పాకు సంబంధం లేని ప్రాంతం. లోథాలు, రోపారు, కాళీబంగన్ ఇవన్నీ హరప్పా నాగరికతవే. నాగార్జునకొండ అనేది హరప్పా నాగరికత కానిది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ హరప్పా నాగరికతకు ప్రాచీనమైన స్థావరమైన కాళీబంగన్ అనేది ఎక్కడుంది? ఈ కాళీబంగన్ అనేది ఎక్కడుంది? రాజస్థాన్ స్టేట్లో ఉందన్నమాట కాళీబంగన్ అనేది. ద నెక్స్ట్ వన్ హరప్పా కాలంలో శిలాజాట అంటే ఏంటి? శిలాజాట అంటే బొగ్గు ముక్క అని. మానవుడు రాళ్ళు, రాగి పరికరాలను ఉపయోగించిన కాలం. రాళ్ళుని, రాగి పరికరాలు రెండింటినీ ఉపయోగించిన కాలాన్ని ఏమంటారంటే చాలోలిథిక్ ఏజ్ అంటారు. చాలోలిథిక్ యుగము అంటాము. క్రింది వానిలో సింధు లోయ నాగరికతకు సమకాలీనం కాని దానిని గుర్తించండి అన్నారు. సమకాలీన నాగరికతలు ఏమిటి? ఈజిప్టు, మెసపటోనియా నాగరికతలు, సమీర్ అనేవి సమకాలీన నాగరికతలు. బట్ గ్రీకు నాగరికత అనేది సమకాలీన నాగరికత కాదు. నెక్స్ట్ వచ్చేప్పటికే సింధు ప్రజలకు తెలియని లోహం. వాళ్ళకి తెలియని లోహం ఏంటది? ఇనుము తెలియదు సింధు ప్రజలకి. ద నెక్స్ట్ వన్ ఖలీఫల్ మహమ్మద్ వద్ద దొరికిన అవశేషాలు ముఖ్యంగా ఏ కాలానికి చెందుతాయి? ఆయనకు దొరికినవంటే ప్రాక్ హరప్పా కాలానికి చెందుతాయి అన్నమాట. అంటే ప్రీ హరప్పా స్టేజ్కి సంబంధించినవి. నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన జంతువులలో హరప్పా సంస్కృతిలో ఏది చిత్రీకరించబడలేదు? ఏ జంతువు వాళ్ళకు తెలియదు అని చెప్పేసి అనుకుంటున్నామంటే గుర్రం బొమ్మలు వేసిన వాళ్ళు వేయలేదు కాబట్టి గుర్రం తెలియదు అని చెప్పేసి అనుకుంటున్నాము. ద నెక్స్ట్ వన్ పాలియోలిథిక్ ప్రజల ప్రధాన వృత్తి. పాలియోలిథిక్ అంటే ఫస్ట్ రాతి యుగంలో వాళ్ళు అనమాట. ప్రధాన వృత్తి అంటే వేటను, ఆహార సంపాదన. నెక్స్ట్ బియ్యం పండించడం హరప్పా నాగరికతలోని ఏ ప్రదేశానికి చెందుతుంది? ఎక్కడ పండించారు బియ్యాన్ని? లోథాల్లో, గుజరాత్లోని లోథాల్లో పండించారనమాట. సింధు నాగరికతలోని ప్రముఖ ప్రదేశం హరప్పా ఏ నది ఒడ్డున ఉంది? హరప్పా అనేది ఏ నది ఒడ్డున ఉంది? రావి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ సింధు లోయ నాగరికతకు సంబంధించిన ప్రముఖ స్థలము. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో చూడండి, గుజరాత్లోని లోతాలు, రాజస్థాన్లోని కాళీబంగను, హర్యానాలోని బన్వాలి అన్నీ కూడా ప్రముఖ నగరాలే. సో మనకి ఆన్సర్ వచ్చేప్పటికే పైవన్నీ అవుతుంది.
హరప్పా నాగరికత క్షేత్రమైన బన్వాలి నెలకొని ఉన్న ప్రాంతం. బన్వాలి అనేది ఎక్కడ ఉంది? హర్యానా రాష్ట్రంలో ఉందన్నమాట. హిస్సార్ లేదా హర్యానాలో ఉంది. నెక్స్ట్ ధోలవీరా ప్రాంతం తవ్వకాలు జరిగిన కాలం. ఈ ధోలవీరా ప్రాంతం అనేది ఎప్పుడు తవ్వకాలు జరిపారు? 1985 నుంచి 90 మధ్య కాలంలో తవ్వకాలు జరిపారు. సింధు లోయ ప్రాంతానికి మెసపటోనియా మధ్య జరిగిన వాణిజ్య లావాదేవీలకు ప్రవేశ ద్వారంగా ఉన్న రేవు పట్టణాలు. సో ఎక్కడ లావాదేవీలు జరిగాయి? సింధు ప్రజలకును మెసపటోనియా ప్రజలకి మక్రాన్లో లావాదేవీలు జరిగాయి అన్నమాట. నెక్స్ట్ హరప్పా వారి గొప్ప రేవు ప్రాంగణంగా ఉన్న చోటు. గొప్ప రేవు ప్రాంగణం అంటే రేవు పట్టణం అని చెప్పేసి చెప్పుకున్నాము. ఇక్కడ లోథాల్ని రేవు పట్టణంగా చెప్పుకుంటాము. గుర్రపు అవశేషాలను కనుగొన్న హరప్పా నాగరికత ప్రాంతం. మనకి గుర్రపు అవశేషాలు ఎక్కడ దొరికాయి? సర్కుటోడోలో దొరికాయి అన్నమాట గుర్రపు అవశేషాలు. హరప్పా ముద్రలు తయారు చేయబడిన ఖనిజం. దేంతో తయారు చేశారు ఈ ముద్రికలని? స్టియటైట్ రాయితో తయారు చేశారనమాట. ఇండస్ వ్యాలీ ప్రజలు ఎవరిని ఆరాధించేవారు? మనకు ఆప్షన్స్ చూడండి, అమ్మ తల్లి లేదు, పశుపతి లేదు. సో ప్రకృతిని ఆరాధించేవారు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింధు లోయ నాగరికతలో తెలిసిన లోహాలలో సమ్మిళితమైనది. సో తెలిసిన లోహాలు ఏమేంటి? రాగి తెలుసు, కంచు తెలుసు, వెండి కూడా తెలుసు. సో ఆన్సర్ వచ్చేప్పటికే పైవన్నీ అవుతుంది. నెక్స్ట్ ఏ నగరంలో గృహాల ప్రధాన ద్వారం రహదారి వైపు ఉండేది? సో ప్రధాన ద్వారం అనేది రహదారి వైపు ఉండేది ఎక్కడ? లోథాల్లో ఉంటుందన్నమాట. సో ఇది నెక్స్ట్ వన్. మనకి ప్లేస్లు ఇచ్చారు, ఆ ప్లేసుల్లో బయటపడిన వస్తువులు ఇచ్చారన్నమాట. ఎక్కడెక్కడ ఏమేమి బయటపడ్డాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో కాళీబంగంలో ఏమేమి బయటపడ్డాయి? టెర్రాకోటా బొమ్మలు బయటపడ్డాయి. లోథాల్లో వచ్చేప్పటికేమో ఇటుకతో నిర్మించిన ప్రాంగణం, ప్లే గ్రౌండ్ లాంటిది బయటపడింది. చాన్హోదారోలో వచ్చేప్పటికే కుమ్మరి సామాన్లు బయటపడ్డాయి. అండ్ మొహెంజోదారోలో వెరీ ఇంపార్టెంట్ అయిన పశుపతి ముద్రిక బయటపడింది అనమాట. సో ఇంకొక మ్యాచింగు ఏ ఐటమ్ని ఎక్కడి నుండి దిగుమతి చేసుకున్నారు అనేది ఇచ్చారనమాట. సో తగరం వచ్చేప్పటికేనేమో ఆఫ్ఘనిస్తాన్ నుండి దిగుమతి చేసుకున్నారు. రాగిని రాజస్థాన్ నుంచి, అండ్ వెండి వచ్చేప్పటికే పర్షియా నుంచి, అలానే బంగారం వచ్చేప్పటికే కర్ణాటక నుండి దిగుమతి చేసుకున్నారు. సింధు నాగరికత స్థానాల్లో అతిపెద్ద పట్టణం ఏది? లోథాల్, కాళీబంగన్, హరప్పా, మొహెంజోదారో. సింధు నాగరికతలో అతిపెద్ద పట్టణం మొహెంజోదారో. నెక్స్ట్ హరప్పా ప్రజలు వాడిన వస్త్రాలు దేనితో తయారు చేశారు? దేనితో తయారు చేశారు? నూలు, ఊలు, ఇంకా కాటన్తో తయారు చేశారనమాట. నెక్స్ట్ సింధు నాగరికతకు గల మరొక పేరు? మూల భారతీయ నాగరికత, కంచు యుగపు నాగరికత, అక్షరాస్య నాగరికత. ఇవన్నీ దీనికి ఉన్న పేర్లే. సో పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. ఎపిగ్రఫీ అనగా? ఎపిగ్రఫీ అంటే ఏంటంటే శాసనాలను అధ్యయనం చేసేదాన్ని ఎపిగ్రఫీ అంటారు. ప్రాచీన శిలాయుగానికి చెందిన మానవుల జాతి. ప్రాచీన శిలాయుగానికి చెందిన వాళ్ళు నీగ్రోటీస్ అనమాట. సింధు నాగరికత బయలుపడిన కాలం నాటి పురావస్తు శాఖ చైర్మన్, ఏఎస్ఐకి చైర్మన్గా ఎవరున్నారు ఆ టైంలో అంటే సర్ జాన్ మార్షల్ గారు ఉన్నారు. మరొక మ్యాచింగ్ చూడండి. హరప్పా వచ్చేప్పటికే ఎక్కడ ఉంది? ఇది పంజాబ్. మొహెంజోదారో అనేదేమో సింధులో ఉంది. అండ్ సర్కోటోడా అనేదేమో గుజరాత్కి సంబంధించిన ప్రాంతము. కాళీబంగన్ అంటేనేమో రాజస్థాన్లో ఉన్న ప్రాంతం అన్నమాట. సింధు నాగరికతకు చెందిన అతిపెద్ద ఓడరేవు పట్టణం లోథాల్. సింధు నాగరికత కాలం అనేది క్రీస్తుపూర్వం 2500 నుంచి 1750 వరకు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మరొక మ్యాచింగు పట్టణము, అది ఉన్న నదీ తీర ప్రాంతం ఏది అనేది. మొహెంజోదారో అనేది ఏ నది ఒడ్డున ఉంది? సింధు నది ఒడ్డున ఉంది. హరప్పా అనేది రావి నది ఒడ్డున ఉందన్నమాట. మరి కాళీబంగన్ వచ్చేప్పటికేనేమో గగ్గర్ నది ఒడ్డున ఉంది. లోథాల్ అనేది బొగావో నది ఒడ్డున ఉన్న పట్టణం. నెక్స్ట్ వన్. రాతితో చేసిన పురుషుడు, స్త్రీ విగ్రహాలు ఎక్కడ లభించాయి? మొహెంజోదారోలో లభించాయి. మొహెంజోదారో అంటే మృతుల దిబ్బ. బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి? బార్లీ పండించినట్టుగా ఎక్కడ లభించాయి అంటే బన్వాలీలో బార్లీని పండించిన అవశేషాలు లభించాయి. మరొక మ్యాచింగు పట్టణము, దాన్ని వెలికి తీసిన పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరు అనేది ఇచ్చారు చూడండి. హరప్పా తవ్వకాలను జరిపింది ఎవరు? హరప్పా తవ్వకాలను జరిపింది దయారాం సహానీ గారు. అలానే మొహెంజోదారో వచ్చేప్పటికేనేమో ఆర్డి బెనర్జీ గారు అనమాట. మరి లోథాల్ని ఎవరు తవ్వకాలు చేశారు అంటేనేమో ఎస్ఆర్ రావు గారి నేతృత్వంలోని బృందం తవ్వకాలు జరపడం అన్నప్పుడు లోథాల్ అనేది బయటపడింది. మరి కాళీబంగన్ వచ్చేప్పటికి ఏ ఘోష్ గారు అనమాట.
ప్రపంచంలో మొదటిసారిగా ప్రత్తిని పండించిన వారు సింధు నాగరికత ప్రజలు. వరి ముద్రలు ఏ ప్రాంతంలో లభించాయి? వరి పంటను పండించిన ఆధారాలు ఎక్కడ లభించాయంటే గుజరాత్లోని లోథాల్లో లభించాయి. నెక్స్ట్, మహాధాన్యాగారం ఎక్కడ బయటపడింది? మహాధాన్యాగారం మొహంజదారోలో, ఎక్కువ ధాన్యాగారాలేమో హరప్పాలు. కాళీబంగన్ అనగా అర్థము. కాళీబంగన్ అంటే నల్లని గాజులు అని అర్థము. సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం ఇక్కడ అమ్మ తల్లి లేదు కాబట్టి నెక్స్ట్ మనం పశుపతిని సెలెక్ట్ చేస్తాము. సింధు ప్రజలు ద్రావిడులు అని ప్రస్తావించింది ఎవరంటే ఫాదర్ హీరాస్ గారు. వీళ్ళు ద్రావిడులు అని చెప్పారనమాట. నెక్స్ట్, సింధు నాగరికత ప్రజలకు తెలియని పంట వచ్చేప్పటికీ చెరకు. వీళ్ళు గోధుమలు, బార్లీ, వరిని పండించారు కానీ చెరకు తెలియదన్నమాట. సింధు నాగరికత తవ్వకాల్లో లభించిన స్వస్తిక్ ముద్రిక దేనికి ప్రతీక? స్వస్తిక్ అంటే సర్వాభివృద్ధికి ప్రతీక అన్నమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఓడరేవు లోథాల్ అనేది ఓడరేవు పట్టణం అని చెప్పుకున్నాం కదా, అదే. సింధు నాగరికత ప్రజల లిపి ఏ లిపి వీళ్ళది? సర్పలేఖనం లేదా బొమ్మల లిపి, చిత్రలిపి అంటాం అనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి సింధు నాగరికత కాలంలో రాజకీయ వ్యవస్థ ఎలాంటి రాజకీయ వ్యవస్థ ఉండేదంటే నగర రాజకీయ వ్యవస్థ ఉండేది. మున్సిపాలిటీ సిస్టమ్ అనేది ఉండేదన్నమాట. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికతలో మట్టితో చేసిన గుర్రం బొమ్మ ఎక్కడ లభించింది? మట్టితో చేసిన గుర్రం బొమ్మ లోథాల్లో లభించింది. మరి సింధు ప్రజల ఆరాధ్య జంతువు ఏది? మోపురం ఉన్న ఎద్దును వీళ్ళు పూజించేవాళ్ళు. ధోలావీరా ప్రాంతంలో తవ్వకాలు జరిపిన చరిత్రకారుడు. ధోలావీరా ప్రాంతంలో తవ్వకాలు జరిపిన ఆయన ఆర్ఎస్ బిస్తూ గారు. సింధు నాగరికత ప్రజల ఆరాధ్య దైవం అమ్మ తల్లి. సింధు నాగరికతల ప్రధాన ఆరాధ్య దైవం అమ్మ తల్లి. నెక్స్ట్ వన్, కోటగోడలు లేని ఏకైక నగరం చాన్హుదారో అనమాట. నెక్స్ట్, నాగలితో పొలం దున్నిన ఛాయలు ఏ ప్రాంతంలో లభించాయి? నాగలితో పొలం దున్నిన ఛాయలు మనకి కాళీబంగన్ ప్రాంతంలో కనిపించాయి. హెచ్ ఆకారపు శవపేటిక, శ్మశాన వాటికన శవపేటిక ఏ ప్రాంతంలో లభించింది? ఎక్కడ? హరప్పా ప్రాంతంలో లభించింది అనమాట. నెక్స్ట్, సింధు నాగరికత ప్రజలు పూజించిన వృక్షం. వీళ్ళు రావి చెట్టును అత్యంత పవిత్రంగా చూసేవారు. రావి చెట్టుకు పూజలు జరిపారు. ఇక్కడ చూడండి, ఇంకొక మ్యాచింగ్ ఉంది. తవ్వకాలు జరిపిన వాళ్ళు ఏ సంవత్సరంలో తవ్వకాలు జరిపారన్న దానికి సంబంధించి ఒక మ్యాచింగ్ ఉంది. దయారాం సహానీ గారు 1921లో తవ్వకాలు జరిపారు. అండ్ మార్టిమర్ వీలర్ గారు వచ్చేప్పటికే ఈయన 1946కు సంబంధించిన ఆయన. అండ్ ఎస్ఆర్ రావు గారు ఏమో 1955. ఆర్ఎస్ బిస్తూ గారు వచ్చేప్పటికేనేమో 1975 సంవత్సరానికి చెందినవారు. నెక్స్ట్ వన్, బన్వాలి నగరం ఏ నది ఒడ్డున కలదు? ఈ బన్వాలి నగరం అనేది సరస్వతి నది ఒడ్డున ఉన్న నగరం. సింధు నాగరికత ప్రజలు మెసపటోనియాకు వ్యాపారం ఏ ద్వీపం ద్వారా జరిపేవాళ్ళు? మెసపటోనియాతో వ్యాపారం చేశారు వీళ్ళైతే. ఏ ద్వీపం ద్వారా జరిపారు అంటే లోథాల్ అనే పట్టణం నుంచి వీళ్ళు వ్యాపారాలు జరిపారనమాట. డిసప్పియరింగ్ ఇండస్ స్క్రిప్ట్ అనే గ్రంథాన్ని రాసిన ఆయన ప్రొఫెసర్ ఆస్కో పర్పోలా. ఎవరైనా? ప్రొఫెసర్ ఆస్కో పర్పోలా. సో ఈ 100 బిట్స్ కూడా మీకు రివిజన్ పర్పస్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనుశ్రీ ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ.